ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 29వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి వారు పొడి నీళ్ళ మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగూ చేయి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలిను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మీరు మాట్లాడమని, నీ దాసునైనా నన్ను మరుగు చేసి నీ ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించమని, ఈ వాక్యము అందరికీ క్షేమాన్ని కలిగించే విధముగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసమును బట్టే ఎర్ర సముద్రాన్ని దాటారు. విశ్వాసమును బట్టే ఎరుకో గోడలను ఏం చేశారు? కూల్చారు. అగ్నిని చల్లార్చారట, సింహపు నోళ్లను మూసారు. ఇవన్నీ మనము చూస్తే ఆ భక్తులు చేసిన గొప్ప విశ్వాస భక్తిని బట్టి జయాలు పొందారు. ఆ తర్వాత రాస్తాడు ఇక్కడ చూడండి, ఇప్పుడు కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులో ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొందరు ప్రార్థన చేయగా అగ్ని చల్లార్చబడ్డది, అద్భుత కార్యాలు జరిగినాయి. నిజమే, ఒక కూటం జరుగుతుంది అనుకోండి, ఆ కూటం జరిగే టైంకి పెద్ద సుడిగాలు వచ్చి వర్షం వస్తుంది అనుకోండి, మనం అందరం కలిసి ప్రార్థన చేయగా వర్షము ఆగిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అయితే అలా వర్షం వచ్చే టైంకి మనం ప్రార్థన చేస్తాం, వర్షం ఆగిపోలేదు. అప్పుడేం చేస్తామండి? కూటం ఆపేసి కూర్చుంటామా? కూటం ఆపేసి కూర్చోకుండా కూటాన్ని కొనసాగించి ఒకవేళ కరెంటు పోయినా ఏమి లేకపోయినా కూటాన్ని మొత్తానికి జరిపించేస్తాం. మొత్తం కూటం జరిగినట్లా పాడైపోయినట్లా. వర్షం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆగిపోతే ఎంత గొప్ప, దానికంటే గొప్ప రెండోది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వర్షం వచ్చినా కూటాన్ని ఆగకుండా మొత్తానికి జరిపించేసామంటే. కానీ మనం ఏమనుకుంటామంటే మొత్తానికి వర్షం వచ్చేసి ఆటంకపరిచేసింది అని మనం బాధపడతాం. పౌరుని కొట్టినప్పుడు దేవుడు ఆపించలేదు, వాళ్ళ చేత దెబ్బలు తినిపించాడు కదా. వాళ్ళకి మరణ శాసనాలు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ మరణాన్ని నుంచి తప్పించలేదు. 12 మంది శిష్యులు కూడా అనేక రీతులుగా హింసలు పొంది చంపబడ్డారని బైబిల్ గ్రంథంలో
చెప్పబడుతుంది కదా. వాళ్ళని చాలా చిత్రహింసలు పాలు చేసి చంపేశారు. మరి అప్పుడు కూడా దేవుడు తప్పించవచ్చు కదా, తప్పించలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, తప్పించబడిన వారి కంటే కూడా మీరు మరింత శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందగోరారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అంటే దేవుడు తప్పించకపోతే, అప్పుడు దాని ప్రాణాలు పోతే నిజంగానే అది మరింత శ్రేష్టమైన పునరుద్ధానంతో వాళ్ళ పునరుద్ధాన దినమందు ఆ మహిమను పొందుకుంటారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి తప్పించిన దేవునికి స్తోత్రమే, ఒకవేళ తప్పించకపోయినా దేవునికి స్తోత్రమే. కాబట్టి కొంతమంది తప్పించబడ్డారు, అది గొప్ప కార్యాలని మన బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటున్నాం. కానీ కొంతమంది తప్పించబడలేదు. పౌలుని కూడా శిరచ్ఛేదనం చేసి చంపేశారు. ఏంటి, పేతురునైతే తల క్రిందులుగా సిలువ వేసి అతన్ని చంపేశారు. మరి వాళ్ళు గొప్పవాళ్ళు కాదా అంటే, వాళ్ళకంటే దేవుడు ఇచ్చేది ఏంటంటే మరింత శ్రేష్టమైన పునరుద్ధానపు శక్తిని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకని వాళ్ళ కోసం వీళ్ళ కోసం కూడా 11వ గ్రంథంలో విశ్వాస వీరుల చరిత్రను రాశాడు. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి ఏమేమి కార్యాలు చేశారో అవన్నీ రాసి ఏమంటున్నాయంటే 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా, ఆనాటి ఇశ్రాయేలు భక్తి ఎంత గొప్పదని మనం చెప్పుకుంటామో, కడవరి దినాలలో లేకపోతే క్రొత్త నిబంధన సంఘంలో కూడా ఈనాటి భక్తులు లేకపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసిన భక్తి పనుల యొక్క ఎంతో మంది శ్రమలు పడిన వాళ్ళ యొక్క భక్తి కూడా అంతకంటే గొప్పదని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఎలాగైతే జయించారో మనము కూడా ఈ రోజున ముందు పాపమును మనం ఏం చేయాలంటే జయించాలి. ఇప్పుడు అంటున్నాడు, విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మనము విశ్వాస జీవితంలో పరిగెత్తాలంటే మనకేం కావాలంటే ముందు ఓపిక కావాలి. భక్తికి ఏం కావాలండి? ఓపిక. ఓర్చుకుంటే ఏం జరుగుతుందటండి? కోడిగుడ్డుని ఏం చేసుకోవచ్చు? ఓర్చుకోకపోతే చిన్న ఆమ్లెట్ అవుతుంది. ఆకలేస్తుంది, కోడిగుడ్డుని వెంటనే ఏం చేస్తారు కొంతమంది, పగలగొట్టి అట్ల రేఖ తెచ్చుకొని ఇలా కొట్టగానే అట్ట అయిపోతుంది 5 నిమిషాల్లో. కొంతమంది ఈ గుడ్డుని ఎందుకు మనం ఆమ్లెట్ వేసుకొని తినేయాలా, ఈ గుడ్డుని మొత్తం పిల్ల చేయిందాం అని చెప్పి ఒక ఆవిడ ఏం చేయించిందట, గుడ్డునేమో పొదిగించి పిల్ల చేయించిందట. పిల్లమో 6 నెలలకి ఎదిగిందంట. 6 నెలలు ఎదిగిన తర్వాత ఒక చక్కటి కోడి పెట్ట అయింది. కోడి పెట్ట అయితే దాన్ని చక్కగా కోసుకుంటే దాకడ కూర అయిందట. హల్లెలూయా. చూడండి, ఓర్చుకోవటాన్ని బట్టి ఆ గుడ్డ ఏమైందండి? దాకడ కూర అయ్యింది. ఆమ్లెట్ అంటే చీపు, కోడి కూర అంటే పెద్ద విలువ. ఈరోజు ఏమీ లేదు, అది నా ఆమ్లెట్ వేసుకొని తినేస్తానంట. ఈరోజు మాది కోడి మాంసం కూర అని గర్వంగా చెప్పుకుంటా. దేనిని బట్టి అంటే ఓర్పును బట్టి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విశ్వాస జీవితంలో కూడా ఓర్చుకొని సహించుకొని అప్పుడు మనం ఓపికగా ఈ పరుగు పందెంలో ఏం చేయాలండి? పరిగెత్తాలి. మన పరుగు పందెం ఎప్పుడు దాకాదా ఇదేం పరుగు పందెమో కానీ మామూలు పరుగు పందెం అయితే ఒకరోజు సరిగ్గా పరిగెడితే చాలు. కానీ మనం ఒకరోజు భక్తి చేస్తే సరిపోదు. కొన్ని భక్తి మార్గాలు ఎలా ఉన్నాయి? కొన్ని రోజులు జాగ్రత్తగా చేసుకుంటే చాలు. కానీ ఆ క్రైస్తవ భక్తి మార్గం అనేది అలాంటిది కాదు. ప్రతిరోజు నీ శరీరాన్ని గెలవాలి, పాపాన్ని గెలవాలి. జై జీవితం అంటే అదే ముందు. ఓపిక కలిగి ఉండాలి. ఎన్నాళ్ళు నేను పరిశుద్ధంగా ఉండగలను, ఎన్నాళ్ళు నేను ఈ లోకాశలన్నిటిని విడిచిపెట్టుకోగలను అనే ప్రశ్న నీ దగ్గరికి రాకూడదు. ఎన్నాళ్ళైనా సరే నువ్వు కడ వరకు కూడా దేవుని దగ్గర ఏమి ఉండాలంటే నమ్మకంగా ఉండి నమ్మకమైన బల విశ్వాసి అనిపించుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా. నీకు ఇచ్చిన రక్షణను ఏం చేసుకోవాలా? గట్టిగా పట్టుకోవాలట. నీకు ఇచ్చిన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చిన ప్రేమను గట్టిగా పట్టుకోవాలి. ఇవన్నీ మనకి ఆశీర్వాదాలే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏది మన జీవితంలో పోగొట్టుకోవడానికి వీల్లేదు. కొంతమంది సాక్ష్యం చెప్తారు, ముందు చాలా బాగా ప్రార్థన చేసేదానండి, బాగా పాడేదానండి, బాగా సాక్ష్యం చెప్పేదానండి, బాగా వాక్యం చెప్పేదానండి.
అందరి దగ్గరికి వెళ్ళి సువార్తను చేసేదానండి. ఇప్పుడేమొచ్చింది? మాయదారి రోగం వచ్చింది. ఏమొచ్చిందండి? మాయదారి తెగులు వస్తాయి కొంతమందికి కదండి. ఎందుకు అలాగే ఏమైపోతూ ఉంటుంటారు? చల్లారిపోతూ ఉంటుంటారు కదా. ఎప్పుడు మనం చల్లారిపోకూడదు, మనల్ని మనమే పురుగొల్పుకోవాలి. నిన్నటికంటే ఈరోజు నేను మంచి భక్తి చేయాలి, దేవునికి స్తోత్రం. నిన్నటికంటే నేను ఈరోజు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి, నిన్నటికంటే ఎక్కువగా వాక్యాన్ని చదువుకోవాలి. ఇంకా ఎన్నో విషయాలని, తెలియని విషయాలు, వాటన్నిటిని కూడా ఎప్పుడు తెలుసుకుంటాను అనే ఆసక్తి మనలో ఉండాలి. అప్పుడు మనం ఓపికగా భక్తిలో పరిగెడుతున్న వాళ్ళం అవుతాం. ఎంతోమంది భక్తుల యొక్క సాక్షి సమూహమట మనల్ని ఆవరించి ఉన్నది. వాళ్ళే మనకేమై ఉన్నారండి? మాదిరై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఈ రోజున ఎంతైనా ప్రార్థన చేస్తున్నాం, ఎంతైనా వాక్యాన్ని పాటిస్తున్నాం అంటే ఆ భక్తుల చరిత్రను బట్టే. కాబట్టి మనం ఇప్పుడు కూడా ముందుకే పరిగెత్తాలి తప్ప నిరాశగా, నిస్పృహగా మనం ఉండటానికి వెళ్ళలేదు. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా కోసం ఎంతో గొప్ప సాక్షి సమూహాన్ని మా ముందు పెట్టే ప్రభా, వాళ్ళు చేసిన భక్తి జీవితాలని ప్రభా సంపూర్ణంగా అనుసరించే భాగ్యం మాకు దయచేయండి. మా జీవితానికి కూడా ఒక పోరాటము, ఒక పరుగు పందెము మాకు పెట్టావు ప్రభువా. దాంట్లో మేము ఓపికగా పరిగెత్తడానికి, మాకు ఇచ్చిన విశ్వాస జీవితాన్ని, మాకు ఇచ్చిన ఈ రక్షణ జీవితాన్ని కాపాడుకోవడానికి మాకు మంచి జ్ఞానమును దయచేతండి. లోనైనా నిన్ను మెప్పించే మంచి భక్తిని చేసుకుని పరిశుద్ధాత్మ నడిపింపును మాకు జీవితాల్లో ఉంచమని ప్రతి బిడ్డను దీవించండి. వారికి ఉండే ప్రతి అవసరతను తీర్చండి. యేసునామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సాయి కుమార్ని, వెంకన్నను దేవుడు దీవించును గాక, మంచి ఆరోగ్యాలు ఇరికిచ్చును గాక. హ్యాపీ బర్త్డే టు యూ సాయి, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ వెంకన్న, గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రదర్ కుమార్, సాయి కుమార్, ఉమా, మడుగుల సతీష్, మడుగుల షారోన్, మంగ, కృష్ణవేణి, జనార్దన్, వీరందరినీ కూడా దేవుడు దీవించి వారి రక్షణలో సంపూర్ణంగా ఆత్మీయత్వ అన్ని విషయాల్లో వర్ధిల్లుచు వారి జీవితాంతం రక్షణను కాపాడుకుంటూ ముందుకు సాగుదురుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.